హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సునీత కర్రీ సంధ్య క్రియేటర్స్. భావనా శక్తి రచయిత పేరు బి అరవింద్ రెడ్డి గారు. మరి ఈరోజు అనుమతి గురించి తెలుసుకుందాం. అలౌవింగ్, అనుమతించటం అనేది గొప్ప ఆధ్యాత్మిక భావన. దీన్నే స్వీకరించటం అని కూడా పిలుస్తారు. మనము దైవత్వము మరి జీవితం ప్రసాదించే అన్ని శుభాలను అనుమతించకనే మరి స్వీకరించకనే ఇన్ని ఇబ్బందులు. మనం నారాయణులమని అంటే ఆత్మ పదార్థాలమనో కానీ దరిద్రంలో ఏడుస్తున్నాము. సృష్టి యొక్క సర్వ శుభాలను, సర్వ సంపదలను, సర్వ జ్ఞానాన్ని, సర్వశక్తులను అనుమతిస్తే మనం పేరుకే కాదు సాక్షాత్తు లక్ష్మీనారాయణులమే అవుతాము, లేకపోతే దరిద్ర నారాయణులం అవుతాము. అంతే తేడా. మన అనుమతి లేనిదే మన జీవితంలోనికి ఏదీ ప్రవేశించదు. మనం అనుకున్నది అంతటి స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛను శృతిమించిన ఉపయోగించుకున్నాము కనుక ఇక్కట్లు. నరుడు అంటే మానవుడు, ఏడ్చుతున్న ఆ నారాయణుడు అంటే ఆత్మతత్వము ఎందుకు వచ్చి రక్షించటలేదు అంటే నరుని అనుమతి లేనిదే నారాయణుడు కూడా సహాయార్థం రావటానికి వీల్లేదు. అందుకే గజేంద్ర మోక్షం కథలో గజేంద్రుడు పాహిమాం అంటేనే విష్ణుమూర్తి రక్షించటానికి పరిగెత్తుకొచ్చాడు, అంతవరకు రాలేదు. కావున మన ఆత్మతత్వాన్ని మరిచిపోయిన మనము దివ్య శక్తిని అనుమతిస్తేనే మన జీవితాల్లోకి ప్రవేశించి మన జీవితాల్ని ప్రక్షాళన గావిస్తుంది. ధ్యానము చేయటము అంటే దివ్య శక్తిని మనలోనికి అనుమతించటమే కదా. లేకపోతే ధ్యాన స్థితిలోకి సాధన ద్వారా వెళ్తేనే, లేక ఆ స్థితిలో ఉంటేనే మనలోనికి శక్తి ప్రసరణ జరుగుతున్నది. అలా కాక మామూలుగా కూడా మనలోనికి శక్తి ప్రవహించవచ్చును కదా. అసలు శక్తి ఎక్కడ ఉన్నది? సర్వం శక్తిమయం. అంతటా ఆవరించి ఉన్నది శక్తే కదా. మనము కూడా శక్తిలోనే ఉన్నాము. మరి మనలోనికి శక్తి ఎందుకు ప్రవహించటం లేదు అంటే మనము ఆ దివ్య శక్తిని మనలోనికి అనుమతించటలేదు. ఏదైనా సరే అనుమతిస్తేనే మనలోనికి, మన జీవితాల్లోనికి ప్రవేశిస్తుంది. కావుననే మనం ధ్యాన సాధన చేసి ధ్యాన స్థితిలోనికి వెళ్తేనే శక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. ఇదే అనుమతించటం అంటే. దీన్నే ద టీచింగ్స్ ఆఫ్ అబ్రహం అంటామన్నమాట. ద ఆర్ట్ ఆఫ్ అలౌవింగ్, అనుమతించే కళ అంటున్నాము. సృష్టి సర్వశక్తులకు, సర్వసంపదలకు, సర్వజ్ఞానానికి, సకల భోగ భాగ్యాలకు నిలయం. మరి మన జీవితాల్లోకి వాటిని ఆహ్వానించేందుకు కొన్ని సాధనలున్నాయి. మొదటిది ధ్యానం చేయటం. రెండవది వీలైనంతగా ధ్యాన స్థితిలో అంటే మనసులో ఏ ఆలోచన లేకుండా ఉండటం. ఇదే మనోశూన్యత అంటే. శూన్యంలోంచే అన్నీ ఉద్భవిస్తాయి. శూన్యంగా ఉండటం అంటే అన్నిటినీ అనుమతించేందుకు నేను సిద్ధం అని సృష్టికి మనం తెలియచేయటమే. అప్పుడు మనం అన్నిటినీ మానవ జీవితాల్లోనికి ఆహ్వానించే విధంగా, అనుమతించే విధంగా మనల్ని మనము తెరచియుంచుకుంటాము. ఎప్పుడైతే మనం స్వీకరించేదానికి సిద్ధంగా ఉంటామో అప్పుడు అన్ని శక్తులు, అన్ని శుభాలు, అన్ని భోగాలు, అన్ని సంపదలు, అంతటి జ్ఞానము, అంతటి ఆనందము మన జీవితాల్లోనికి ప్రవేశిస్తాయి. మూడవది, నేను అన్నిటినీ స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాను అని సృష్టిలోనికి మన హృదయాల్లోంచి భావనను పంపివ్వడం. ఇది కొన్ని దైవిక వాక్యాల ద్వారా సృష్టికి మనం తెలియజేయవచ్చును. అలాంటి కొన్ని దైవిక వాక్యాలు: అత్యున్నతమైన శుభాలకు నేను అర్హురాలును. నేను సర్వశక్తులను, సకల జ్ఞానాన్ని, సర్వ సంపదలను, సకల భోగాలను నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను. నేను సంపూర్ణ ఆరోగ్యాన్ని, సకల సంపదలను, అంతటి జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని, సర్వశక్తులను నా జీవితంలోనికి అనుమతించేందుకు నన్ను నేను తెరిచి ఉంచుకుంటున్నాను. నాకు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, యోగక్షేమములు, సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలుగుగాక మొదలగునవి. పై వాక్యాలను మన హృదయాల్లోంచి ఉచ్చరించుకోవాలి. నాలుగవది, మన రెండు చేతులు పూర్తిగా చాచి నేను
సకల శక్తుల్ని, సర్వజ్ఞానాన్ని, సకల భోగాలను, సర్వ సంపదలను నాలోనికి మరి నా జీవితంలోనికి ఆహ్వానిస్తున్నాను అని సంజ్ఞ ద్వారా ఈ సృష్టికి తెలియచేయడం. కనీసం రోజుకు ఒక్కసారైనా ఇలా చెయ్యాలి. 5వది, ఇతరులకు శుభాలను అనుమతిస్తేనే మనకు శుభాలు రావటం మొదలవుతాయి. మనకు ఇతరుల స్థితుల పట్ల ఈర్ష, అసూయ, ద్వేషం లాంటివి ఉంటేనే మన ఈర్ష, అసూయ, ద్వేషాలే మనకు శుభాలుగా రాకుండా అడ్డుపడుతున్నాయి. మనం ఇతరుల ఉన్నతిని కాంక్షిస్తే దైవత్వం మన ఉన్నతిని కాంక్షిస్తుంది. కావుననే మన పెద్దలు ఎన్నో దైవక వాక్యాలను సంస్కృతంలో రాసి ఉన్నారు. ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం శాంతిర్భవతు, సర్వేషాం మంగళం భవతు, సర్వేషాం పూర్ణం భవతు, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు అని పరుల ఉన్నతి కోరే విధంగా మనకు తెలియచేశారు. మనం ఎంతగా ఇతరుల ఆనందాన్ని, శుభాల్ని, సంపదల్ని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని కాంక్షిస్తామో మనకు అవన్నీ ప్రాప్తిస్తాయి. కావున మీరు కోరుకుంటున్నటువంటి ఇతరులకు ఇవ్వండి. మీరు కోరుకున్నటువంటివి ఇతరులకు ఇవ్వండి. మరి ఇతరులకు వచ్చేటట్లుగా మనసా వాచా కర్మన అనుమతించడం గురించి లూయిస్ ఎల్హేఓ చక్కటి స్వరూపాన్ని వివరించారు. ఈ విషయాన్ని ఊహించుకోండి. ఒక సముద్రం ఒడ్డున ఎంతోమంది వ్యక్తులు నీళ్లను తోడుకుంటుంటారు. కొందరు స్పూన్లతో నీళ్లను ఉంచుకుంటుంటారు, కొందరు గ్లాసులతో నీళ్లను ముంచుకుంటారు, కొందరు మగ్గులతో నీళ్లను ముంచుకుంటారు, కొందరు బకెట్ల నీళ్ళతో ముంచుకుంటారు, కొందరు ట్రాలీలతో తీసుకెళ్తుంటారు, మరికొందరు పైప్ లైన్లతో నీళ్ళను నిరంతరం తోడుకుంటూనే ఉంటారు. ఇలా అందరూ వివిధ పాత్రలతో నీటిని తోడుకుంటున్నారు. ఇక్కడ పాత్ర మన చైతన్యముగా తీసుకోండి. ఆ సముద్రపు నీటిని సృష్టిలోని సంపదలుగా తీసుకోండి. కాబట్టి మన చైతన్యాన్ని బట్టే మనము అనుభవించే సంపదలు, భోగాలు, స్వీకరించే జ్ఞానము ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆ సముద్రంలోనికి అందరూ పైప్ లైన్లు వేసినా కూడా ఆ సముద్రపు నీరు అయిపోవు కదా. కావున ఈ లోకంలో ఎవ్వరికీ వేరొకరికి పోటీకారు కాజాలరు. మరి మన చైతన్యాన్ని విస్తరించుకోవాలంటే ఏం చెయ్యాలి? ధ్యానం చెయ్యాలి. ధ్యానం వల్ల మన చైతన్యం విస్తరిస్తుంది, మన శక్తి స్థాయి ఉన్నత స్థితికి వెళ్తుంది, మన ఎరుక వికసిస్తుంది. కావున సకల శుభాలను మన జీవితాల్లో అనుమతించాలంటే ధ్యానం చెయ్యాలి. మనము సృష్టిలోని అన్ని సంపదలకు అర్హులమే, కానీ మనమే మన పరిమితమైన చైతన్యంలో వాటిని మనకు రాకుండా అడ్డుకుంటున్నాము. మన అశుభకరమైన మాటలతో, అశుభకరమైన మనసుతో, అంటే ఆలోచనలతో, నమ్మకాలతో, ఊహలతో, మరి అశుభకరమైన కర్మలతో అన్ని సంపదలను అనుభవించలేకపోతున్నాము. మత విశ్వాసాల చేత, సామాజిక నమ్మకాల చేత, బాల్యంలో తీసుకున్న నిర్ణయాల చేత నాకిలాగే జరుగుతుంది, నాకింతే జరుగుతుంది లాంటి వాటి చేత ప్రకృతి మనకు ప్రసాదించేదంతా మనం స్వీకరించలేకపోతున్నాము. ప్రకృతి పారవస్యంతో ఉన్నది, మానవుడే దుఃఖిస్తున్నాడు. ప్రకృతి సహజతత్వమే వైభోగంతో ఉండటము. మానవుడు కూడా ప్రకృతిలో భాగమే, కానీ మానవుడే నేను వేరే, సృష్టి వేరే అన్న ధోరణితో ఉన్నాడు. కాబట్టే ఆ వైభోగాల యొక్క ప్రవాహం తన జీవితంలో ఆగిపోయినది. నదీ ప్రవాహం తన జీవితంలో ఆగిపోయినది. నదీ ప్రవాహం, పక్షులు, కిలకిల రావాలు, సముద్రమలలు, సూర్యచంద్రులు, గగనంలో తారలు, ఇలా అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. కానీ మానవుడి మనసులో కొరత, మరి పరిమితులు పేరుకుపోయాయి. అన్నిటికీ కొరత, పరిమితులు ఉన్నాయి అన్న విశ్వాసంతో మానవుడు ఎన్నో ఇబ్బందులు పాలవుతున్నాడు. మానవుడు ప్రకృతిలో మమేకమైపోయి నిజంగా అన్ని వైభోగాల్ని తన జీవితంలోనికి ఆహ్వానిస్తే మానవుడికి సంపూర్ణ ఆరోగ్యం, చక్కటి ఆర్థిక స్తోమత, పరిపూర్ణ ఆనందం, సుజ్ఞానము సహజంగానే లభిస్తాయి. మన జీవితాల్లోనికి శుభాలను అనుమతించేందుకు ప్రకృతికి మనమేదైనా శుభం చేయాలి. ప్రకృతికి మనమేది ఇస్తే అది కొన్ని రెట్లై తిరిగి వస్తుందని మనకు తెలుసు. కావున విశ్వ కళ్యాణమునకై ఏ కొంత మనము చేసినా మన స్వకల్యాణము విశేషంగా జరిగి తీరుతుంది. ఇందుకీ క్రింద కథ చక్కటి ఉదాహరణ. ఒక ఊర్లో ఒక బిచ్చగాడు బిచ్చమెత్తుకుని జీవనం సాగిస్తూ ఉంటాడు. ఒకరోజు
ఆ బిచ్చగాడు తన జీవితం పట్ల విసిగి వేసారిపోయి ఆ భగవంతుడు ఏమైపోయాడు, వచ్చి నాకు సహాయం చెయ్యవచ్చు కదా, ఏం భగవంతుడో ఏమో అని వాపోతుంటాడు. అలా అతను భావించడమే తడుగా దూరంగా అలా ఆ ఆకాశపు హార్మోన్లోంచి ఒక బంగారు రథంపై నుండి ఒక దివ్యాత్మ తన వైపుకు రావటం గమనిస్తాడు. అబ్బా, నా ప్రార్థన ఇన్నాళ్ళకు ఆలకించావా పురుషోత్తమా అంటూ ఆ బిచ్చగాడు మురిసిపోతాడు. ఆ దివ్యాత్మ నేరుగా ఆ రథం దిగి ఆ బిచ్చగాడి వద్దకే వస్తాడు. ఆహా, భగవంతుడు వచ్చేశాడు, ఈనాటితో నా కష్టాలన్నీ తీరిపోయాయి, నాకింక దిగిలేముంది అని భగవంతుని వైపు భక్తి పార్వస్యంతో చూస్తుంటాడు ఆ బిచ్చగాడు. ఆ దివ్యాత్మ ఆ బిచ్చగాడితో నాకేమైనా ఇవ్వు అంటూ చేయి చాచుతాడు. ఆ బిచ్చగాడి భక్తి అంతా ఎగిరిపోతుంది. ఆహా, ఏమి కలియుగం, భగవంతుడు కూడా నాలాగే అడుక్కుంటున్నాడు అని భావించి, ఓయమ్మ, నాకుండే ఈ బియ్యపు గింజల్ని జొన్న రొట్టెల్ని కూడా ఈయనకిచ్చేస్తే నాకేమీ ఇక మిగిలేది అని భావించి ఆ బియ్యపు గింజల్ని జొన్న రొట్టెల్ని తన వెనుకకు తోసేసి దాచుకుంటాడు. ఆ దివ్యాత్మ మళ్ళీ అడుగుతాడు, నాకేదైనా ఇవ్వు. ఇక 4-5 సార్లు ఆ దివ్యాత్మ అలా అడగ్గా ఆ బిచ్చగాడు పోనీలే అని ఒక బియ్యపు గింజను ఆ దివ్యాత్మకి ఇస్తాడు. ఆ దివ్యాత్మ బిచ్చగాడికి కృతజ్ఞతలు తెలియచేసుకొని వెళ్ళిపోతాడు. కాసేపటి తర్వాత ఆ బిచ్చగాడి నిరుత్సాహంతో అలా వెళ్ళి తాను ఇదివరకు ఉన్న ఆ పురాతన గుడిలోనే ఒక స్తంభానికి ఒరిగి పడుకోబోతాడు. ఆ చీకట్లో అతడికి ఊరకంటికి బియ్యపు గింజ అంత బంగారం మెరుస్తూ కనిపిస్తుంది. తన కళ్ళను నమ్మలేకపోతాడు. ఆత్రంగా ఆ బంగారపు గింజను తీసుకొని తనకు దివ్యాత్మ కనిపించిన ప్రదేశానికి పరిగెత్తుకు వెళ్తాడు. అక్కడ ఎవ్వరూ ఉండరు. అయ్యో, తన దగ్గర ఉన్న అన్ని గింజలను జొన్న రొట్టెలను అన్నీ ఆ భగవంతుడికి ఇచ్చేసి ఉంటే ఎంత బావున్నో అని వాపోతాడు బిచ్చగాడు. పై కథలో ఆ దివ్యాత్మ ఈ ప్రకృతి, మానవుడు బిచ్చగాడు లాంటివాడు. మనమేది ప్రకృతికి ఇస్తే అది మనకెంతో మేలును చేస్తుంది. ఇతరులు జంతువులు ఉండేది ప్రకృతిలోనే కదా. కావున ఇతర జీవరాశులు ఈ భూమండలపు ఉన్నతికి నీవు పాటుపడితే ఈ ప్రకృతి నీకు సర్వ శుభాలు ప్రసాదిస్తుంది. ఇలా ఇతరులకు భూమండలానికి శుభకరంగా ఉండేటట్లుగా మనం జీవితాన్ని మరల్చుకోవటం కూడా పరోక్షంగా మన శుభాలను మనం అనుమతించటమే, ఆహ్వానించటమే అయి తీరుతుంది. ఈ భూమండలము 2012 డిసెంబర్ 21వ తేదీ పోటాన్ శక్తి క్షేత్రంలోనికి ప్రవేశిస్తున్నది. అలాగే విశ్వం కేంద్రంతో ఓ సరళ రేఖలోనికి వస్తున్నది. మానవుడిలాగే మాంసాహారిగా ఉండి ధ్యాన జ్ఞాన సాధన చేయకపోతే అటు పిమ్మట అతని మనుగడియే అసాధ్యము. కనుక ఇతరుల్లోని నెగిటివిటీని, ఈ భూమండలంలోని నెగిటివిటీని ప్రక్షాళన గావించాలంటే ధ్యానాన్ని, జ్ఞానాన్ని విశేషంగా పంచాలి. ఇదే ఈ కాలంలో మనం ఇతరులు శుభాలను కోరుకోవడం అంటే, మన కళ్యాణం సాగాలంటే ఇతరుల కళ్యాణమునకు, భూమాత యొక్క కళ్యాణమునకు, విశ్వ కళ్యాణమునకు మనం పాటుపడాలి. అందుకు శాకాహారం భుజించటము, అందరినీ శాకాహారులుగా మార్చటం, ధ్యానం చేయటం, అందరి చేత ధ్యానం చేయించటము, వీలైనన్ని పిరమిడ్లను భూమండలం అంతా నిర్మించడం చేయాలి. పిరమిడ్ అత్యంత శక్తివంతమైన కట్టడం, దివ్య శక్తి క్షేత్రం. పిరమిడ్ అంటే పైరా ప్లస్ అమిడ్ అంటే అగ్ని మధ్యమం అని అర్థం. నేడు మానవజాతిని మరి భూమండలాన్ని రక్షించేది అగ్నితత్వం గల ఈ పిరమిడే. ఎందుకంటే 5 పంచభూతాలలో అగ్ని తప్పించి మిగతా 4 భూమి, ఆకాశం, వాయువు, నీరు కలుషితమైపోయినాయి. ఇప్పుడు రక్షించేది అగ్నితత్వం మాత్రమే. కావుననే పిరమిడ్. కావున విశ్వ కళ్యాణముకు పాటుపడాలంటే శాకాహారాన్ని, ధ్యానాన్ని, జ్ఞానాన్ని, పిరమిడ్ల గురించి ప్రచారం చేయటం తప్పించి ఇక చేసేదేమున్నది? ఎప్పుడైతే మనం పరిరక్షిస్తే మనల్ని ప్రకృతి పరిరక్షిస్తుంది. మనం కంపెనీకి పనిచేస్తే ఆ కంపెనీయే మనల్ని చూసుకుంటుంది. ఇది అనుమతించడం అంటే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, గివ్ సజెషన్స్. కామెంట్ బాక్స్లో మీ యొక్క సజెషన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.